నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం గత కొన్ని వీడియోలుగా భావాధిపతి దశలు నడుస్తున్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత వీడియోలో షష్టాధిపతి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో సప్తమాధిపతి గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే మకర కుంభాలకు ఒకటే సప్తమాధిపత్యం ఒకటే వస్తుంది. మకరానికి చంద్రుడు, కుంభానికి రవి, సూర్యుడు తప్పితే మిగతా గ్రహాలన్నిటికీ కూడా, అంటే ఏ లగ్నమైనా కూడా మనం తీసుకున్నట్టయితే మకర కుంభ లగ్నాలని వదిలిపెట్టేసి అన్నిటికీ కూడా 2 వస్తాయి. మేషం నుంచి మీనం వరకు. అంటే మేషం తీసుకుంటే ద్వితీయ సప్తమాధిపత్యం, వృషభానికి తీసుకుంటే అంటే సప్తమ వ్యయాధిపత్యం, అలాగే మిథునానికి తీసుకుంటే సప్తమ దశమాధిపత్యం, ఇలా మీనానికి తీసుకున్నట్టయితే సప్తమ చతుర్థ సప్తమాధిపత్యం. కాబట్టి ఈ రకంగా రెండు ఆధిపత్యాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనం 2 ఫలితాలని తీసుకోవాలి. ఆ చతుర్థాధిపతి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అలాగే సప్తమాధిపతి అంటే అక్కడ ఏవే కారకత్వాలు మనకి ఉన్నాయి అనేది కొంత మనం పరిశీలన చేసుకున్నట్టయితే అవి మనకి ఆ దశల్లో వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా అంతర్దశానాదులు, మనం ఏ మహర్దశ అయినా నడవనివ్వండి, ముఖ్యంగా మహర్దశానాథుడే మొత్తం ఇవ్వడు. ఆ దశలో అంతర్దశలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు శుక్రమహర్దశ మొదలైంది. శుక్రుడు తర్వాత రవి తర్వాత చంద్రుడు తర్వాత కేతు, ఇలా మొదలుపెట్టి కేతువు దాకా, అలా కుజుడు తర్వాత మొదలుపెట్టి రాహువు, గురువు, శని, బుధుడు, కేతువు దాకా వస్తాయి. కాబట్టి ఆయా మహర్దశలు మళ్ళీ వారు ఎక్కడున్నారు, వాళ్ళ స్థానాన్ని బట్టి, మిత్ర శత్రుత్వాలను బట్టి, ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టే మనకి ఫలితం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి మరి కొంత దీనిలో ఏంటంటే మనం ఎందుకు మరి మహర్దశల గురించి చెప్పుకుంటున్నాం, అంతర్దశల గురించి చెప్పుకోవటం లేదు అని అంటే, మనం మహర్దశలు ఆ దశాంతర్దశలు ఎక్కడ ఉన్నారు, వారి బలాన్ని బట్టి వారు ఇచ్చేదే కాకుండా మళ్ళీ అంతర్దశానాథులు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ మనం మహర్దశల గురించి 9 మహర్దశల్లో ఫలితం ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటూ అంతర్దశలు కూడా వీలైతే చెప్పుకుందాం. అంటే లెంత్ వీడియో అయిపోతుంది. దానివల్ల కొంతమంది సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వింటారు, లేని వాళ్ళైతే ఎందుకులే చాలా లెంత్ వీడియోగా ఉంది అని చెప్పని స్కిప్ చేసేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ ఫలితం అనేది చాలా తొందరగా వచ్చేయాలి. సబ్జెక్ట్ అనేది ఎవరికి అక్కర్లేకుండా పోయింది. ఎందువల్ల అంటే ఏది చేస్తే నాకు వస్తుంది, ఏది చేస్తే నాకు బాగుంటుంది, ఇదే అయిపోయింది. ఊరికే ఏమీ చేయకుండా అన్నీ ఓన్లీ ఫలితాలు చేసేసుకుంటూ కాగితం మీద ఏదో రాసేసి, అగ్గిపుల్ల మీద ఏదో రాసేస్తా, తమలపాకు మీద ఏదో రాసేస్తా అంటే ఏమి రావండి. అవన్నీ ఉట్టి మాటలు. ఈ జన్మలో మనం అనుభవించే ప్రతిదీ కూడా పూర్వజన్మ పాప పుణ్య ఫలితమే. మనం ఎందుకు మరి ఇవన్నీ చేసుకుంటున్నామంటే కొంత ఉధృతిని తగ్గించడానికి మాత్రమే. అందరికీ కూడా అన్నీ కూడా ప్రతి చాట్లో కూడా అందరికీ కూడా బాగుండదు. ఏదో ఒక దోషం అనేది ఉంటుంది. దోషం లేని చార్ట్ అంటూ ఉండదు. సరే, ఈ రాశిలోకి వచ్చేటప్పటికి, ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి సప్తమాధిపతి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సప్తమాధిపతి ఇది కళత్ర స్థానం. ముఖ్యంగా ఈ అధిపతి బాగున్నట్టయితే ఆడవారికి మంచి భర్త రావటం, అలాగే మగవారికి మంచి భార్య రావటం అనేది జరుగుతుంది. ఇవి అస్తంగత్వం చెందిన పాపగత అంటే బాగున్నప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా మంచి అందమైన మంచి భార్య లేక భర్త రావటము, అలాగే బిజినెస్ కూడా మంచి అవకాశం ఉంటుంది, ఎక్స్పాండ్ చేయటము, నలుగురితో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి సాధిస్తూ ఉంటారు వీరు. అలాగే వీరు అవకాశం వస్తే బయటికి కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ సప్తమాధిపతి స్థానాన్ని బట్టి, సప్తమాధిపతి మళ్ళీ ఎంత బలంగా ఉన్నారు అనే దాన్ని బట్టి. అలాగే ఇది ముఖ్యంగా అది ఎవరికైనా రానివ్వండి. ఉదాహరణకి వృశ్చికానికి తీసుకున్నట్టయితే శుక్రుడు వస్తాడు, మేషానికి తీసుకున్నట్టయితే శుక్రుడు వస్తాడు. అలా కాకుండా ఏ లగ్నానికి అయినా సరే వారి ఆ గ్రహ ఆధిపత్యాలతో పాటు మంచిగా వీరికి
అంటే సంసారిక సుఖము, అలాగే నగలు, మంచి భోజనము, మంచి వసతులు, ఇవన్నీ కూడా అంటే ఏంటంటే ఆల్ లగ్జరీస్, కంఫర్ట్స్ అన్నీ కూడా ఈ మహర్దశలో వీరికి వస్తాయి. కాబట్టి మంచి మంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరి జీవితంలో జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం, విదేశాలకు వెళ్ళే వారికి విదేశాలు, చదువుకోవటానికి కానీ ఉద్యోగానికి కానీ వివాహానంతరం కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అవకాశాలన్నీ కూడా కొంతమంది మనం చూస్తూ ఉంటాం. వివాహం అవుతుంది కానీ సాంసారికమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అలా కాకుండా సప్తమాధిపతి బాగున్నట్టయితే మంచి వివాహానంతర సుఖము, అలాగే ఇంట్లో వివాహాలు, అలాగే మనకి ఆ దశ నడుస్తున్నప్పుడు ఇంట్లో శుభకార్యాలు అనేవి జరగటము, పిల్లలకి ఉపనయనాలు కానివ్వండి, వాళ్ళ పేరు మీద ఏదైనా కొనటము, ఇలాంటివి అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేయటము, ముఖ్యంగా ఇలాంటివన్నీ అన్నీ కూడా శుభకార్యాలు అనేవే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ దశ వచ్చినప్పుడు అన్నీ కూడా శుభయాత్రలు, సంతోషకరమైన విహారయాత్రలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఫారిన్ వెళ్ళి వస్తూ ఉంటారు. అంటే ఊరికే అంటే అది ఏదో ఉద్యోగ పర్పస్ చదువుకోవటానికో కాకుండా విహారయాత్ర, కాస్త వసతి ఉన్నవారికి, వారికి ధనం ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు తిరుగుతారు. కొంతమంది ఇండియాలో తిరుగుతారు, కొంతమంది బయటికి కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి అంతా కూడా ఎటు చూసినా కూడా వీరికి మంచిగా ఉంటుంది. ఆ దశ అంతా కూడా శుభకార్యాలు అన్నీ కూడా మంచిగా జరుగుతాయి అని మనం చెప్పవచ్చు. అదే మనకి ఈ సప్తమాధిపతి కనుక దుర్బలుడైతే, అంటే దుర్బలుడు అంటే బలం కోల్పోవటం జరిగితే కొంతమంది నీచపడటము అంటారు. అలాగే రవితో అస్తంగత్వం చెందితే, అలాగే రాహుకేతువులతో కలిసినప్పుడు, పాపకత్తిలో పడినప్పుడు వివాహ సమస్యలు అనేవి రావటము, వివాహము లేట్ అవటము, కొంతమందికి ఈ సప్తమాధిపతి వల్ల వివాహం కూడా కాకపోవటం కూడా జరుగుతుంది. పాపకత్తిరిలో పడి అలాగే రవితో అస్తంగత్వం చెంది ఒకే డిగ్రీ మీద ఉన్నట్టయితే వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా రాహుకేతువులతో కలిసినప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు, అలాగే ద్వితీయ తృతీయ వివాహాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఈ సప్తమాధిపతి దశలో అంత ఇబ్బంది అనేది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా లేదు, ఉదాహరణకి ఈ దశ రాకపోయినా సరే మనం వివాహం చేసుకున్నప్పుడు మనకి ఫేవరబుల్ దశలు రాకుండానే మనం 20, 25, 30 సంవత్సరాల్లో చేసుకుంటాం. మేబీ ఈ సప్తమాధిపతి దశ తర్వాత ఎప్పుడో రావచ్చు, మనకి 40 తర్వాత, లేదు 60 అప్పుడు కూడా రావచ్చు. కానీ ఈ అంతర్దశలు వచ్చినప్పుడు కూడా వీటి ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి లగ్నానికి శుభులు యోగకారకులు ఉన్నారో, మనకి ఏ దశ నడిచినప్పుడు కూడా ఆ మహర్దశలో ఏ దశ నడిచినప్పటికీ కూడా అంతర్దశ ప్రత్యంతర్దశ నడుస్తున్నప్పుడు మనకి మంచిగా ఉంటుంది. లేని పక్షంలో మనకి లగ్నానికి శత్రువులు కాస్త ఇబ్బంది పెట్టేవాళ్ళు అయితే, ఏ తృతీయాధిపతి, అష్టమాధిపతి, అలాగే సప్తమాధిపతి, షష్టాధిపతి, వ్యయాధిపతి ఇవి నడుస్తున్నాయి అని అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. అదే మహర్దశ నడిచి అంతర్దశలు కూడా ఫేవరబుల్ కానీ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టడం ఉంటుంది. వారికి కొంత అప్పుడు ఆరోగ్య సమస్యలు మనం తగ్గుతాయా లేదా అనేది కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా పడుతూ ఉంటారు. ధనానికి కూడా లోటు ఉంటుంది. ఎంతంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు అనేవి సన్నగిల్లిపోయి ఎంతసేపు కొట్టుకోవటము, వారిలో వారు విడిపోయే స్థాయికి కూడా చేరుకుంటారు. అంటే వైవాహికపరమైన సమస్యలు అయితే చాలా వస్తాయి. బిజినెస్లో లాస్ రావటం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి అన్నీ కూడా కోల్పోవటము, ముఖ్యంగా మన నడవడిక కూడా మనకి ఇబ్బంది అనేది తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ చూసినప్పుడు మన అల్లుడికి కూడా కొంచెం ఇక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఎక్కువగా వేరే పరస్త్రీల సావాసం చేయటము, వారికి అట్రాక్ట్ అవ్వటము, ఒకళ్ళు లేదా ఇద్దరితో సంబంధాలు పెట్టుకోవటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎక్కువగా తిరగటము, తిప్పట, అలాగే వారికి కొంత అష్టమ స్థానం అంటే వృచ్చికం, అంటే మనం న్యాచురల్ చార్ట్కి తీసుకున్నట్టయితే అంటే రహస్య అంగాలకు కొంత ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాము, ఇదివరకు అయితే బాగా వినేవాళ్ళం, ఎక్కువగా ఎయిడ్స్ వస్తుంది అని చెప్పండి. కాబట్టి ఇటువంటి వేరే స్త్రీలు, వేరే పురుషులతో వీరికి సంబంధాలు ఏర్పడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారి వల్ల అనుకోని చిక్కులు, అలాగే వ్యాధులు ఇవన్నీ కూడా వీరు పొందుతారు. కాబట్టి ఎటు చూసినా సరే ఈ సప్తమాధిపతి వల్ల ఇబ్బంది అనేది పడుతూ ఉంటాం.
ముఖ్యంగా చూసుకున్నట్టయితే వివాహ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, బిజినెస్లో ఎక్కువగా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి, లాసెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఒకవేళ ఆ టైంలో చదువుకుంటున్నట్టయితే చదువు కూడా కొంత ఇబ్బంది, విదేశాలకు వెళ్ళినట్టయితే వచ్చేయటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ సప్తమాధిపతి సరిగా లేనప్పుడు ఇటువంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ సప్తమాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకుని వాటికి మనం పరిహారం చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. నమస్కారం.